తిరుపతి తొక్కిసలాట విషాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఎందుకు జుగుప్సాకరంగా ఉన్నాయి? అసలు తిరుమల కొండ మీద ఏమి జరుగుతోందన్న సందేహాలకు తొక్కిసలాట ఘటన ఊతమిస్తున్నదా? ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ చైర్మన్ ఈవోలు గొడవ పడడం దిగజారిన పరిస్థితులను సూచిస్తోందా? చైర్మన్ ఈవోలు పరస్పరం ఆధిపత్య పోరులో పడి అసలు బాధ్యతలను గాలికి వదిలేయడం నిజమేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గొడవ పడేంత ధైర్యం చైర్మన్ ఈవోలకు ఎక్కడి నుంచి వచ్చింది? తిరుమల శ్రీవారి కొలువులో పదవుల కోసం నేతలు అధికారులు ఎందుకు అంతగా పోటీ పడుతుంటారు? పైరవీలతో పదవులు పొందిన వాళ్ళు స్వామి కార్యాల కంటే తమ సొంత కార్యాలకే ప్రాధాన్యత ఇస్తుంటారా? తెలుగునాట తెప్పలుగా పారుతున్న భక్తి రసం అదుపు చేసే వ్యవస్థలు లేక భక్తి వ్యాపారంగా మారుతున్నదా? అహం స్వార్థాలను జయించలేని ప్రవచనకారులకు సామాన్య భక్తులకు శుద్ధులు చెప్పే అర్హత ఉంటుందా? విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కోరడంలో తప్పుందా? పాలక మండలిలో ఉన్న కూటమి పార్టీల నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయలేకపోతున్నారా? సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో ఏపీలోని కూటమి పార్టీలు విఫలమైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమే అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో రాని సమస్యలు ఏపీలో ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని విపరిణామాలు కూటమి ప్రభుత్వంపై పడవా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వేరువేరుగా ప్రకటనలు చేస్తూ పోతే అధికారుల్లో అయోమయం నెలకొనదా? సంకీర్ణ కూటమిలో తలెత్తిన ఈ విభేదాలను మొగ్గలోనే తుంచివేయాల్సిన బాధ్యత భాగస్వామ్య పార్టీ పెద్దలపై లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు